విశ్వవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చెప్తూ ఒక బిగ్ అప్డేట్ ని బంగారం ప్రియులకు తీసుకొచ్చింది ఆర్టీవీ. సో బంగారం ప్రియులకి ఒక బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఏకంగా సుమారుగా 3,000 రూపాయల వరకు బంగారం పైన ధరలు తగ్గాయి. సో నిన్నటి వరకు 1,57,000 పైచిలకు పలికిన బంగారం ధర ఈరోజు సుమారుగా 2,780 రూపాయలు తగ్గి 24 క్యారెట్ల గోల్డ్ ధర 1,54,640 రూపాయలుగా పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 1,41,750 రూపాయలుగా పలుకుతోంది. అదే వెండి విషయానికి వస్తే కిలో వెండి ధర 2,74,900 రూపాయలుగా పలుకుతోంది. ఇది అంతర్జాతీయ పరిస్థితులతో పాటుగా అమెరికా ఆర్థిక విధానంలో కూడా మార్పులతో ఈ బంగారాల ధరలు తగ్గినట్టు తెలుస్తోంది. సో విజువల్స్లో మనం ఆ అద్భుతమైనటువంటి పసిడి బంగారాన్ని చూస్తూ ఉన్నాం. సో ఇలా విజువల్ చూడగానే బహుశా చాలామంది బంగారం పిల్లలందరూ కూడా, మరీ ముఖ్యంగా మహిళలు ఎక్కువగా బంగారాన్ని ప్రీతిగా ప్రేమగా చూసేది మహిళలు. సో వారందరికీ ఈరోజు 3,000 రూపాయల ధర తగ్గిందనగానే ఈ పండుగ వెళ్ళేది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో గతంలో బంగారం ధరలకు సంబంధించి ఒక వారం రోజుల క్రితం వరకు మనం చూస్తే కనుక ఈ నెల మొదట్లో మార్చి 8వ తేదీన 1,61,000 ఉండేది. అది 10వ తేదీకి వచ్చేసరికి 1,64,000 అయింది. సో మళ్ళీ మార్చి 12న 1,62,000, మార్చి 16న 1,56,000, మార్చి 17న 1,57,000. ఇప్పుడు 1,54,000 పైచిలకు పలుకుతోంది. సుమారుగా 2,780 రూపాయలు తగ్గి 1,54,640 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్స్ గోల్డ్ పైన నేను చెప్తోంది. సో ఇప్పుడు ఇంకా ఇది తగ్గుతుందా అంటే మార్కెట్ సిచ్యువేషన్ చూస్తుంటే అమెరికా ఇన్ఫ్లేషన్ రేట్ బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు బంగారం దాని ప్రభావం చూపిస్తోంది. కొంత తగ్గుముఖం పట్టింది. ఇది ఇంకా తగ్గుతుందా మళ్ళీ పెరుగుతుందా అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం. బికాజ్ అటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో పెద్ద మొత్తంలో యుద్ధం కొనసాగుతోంది. ఆర్థికంగా ఇటు అమెరికా కూడా దెబ్బతింటూ వస్తోంది. ఇరాన్ టెక్నాలజీ పరంగా తన యొక్క స్థాయిని పెంచుతూ గల్ఫ్ కంట్రీస్ పైన చాలా భయంకరమైన దాడులకు పాల్పడుతోంది. సో ఇటు ఎక్స్పోర్టేషన్స్ కూడా చాలా ఇబ్బంది తలెత్తింది. సో ఈరోజు ఎవరైనా కనుక కొనుక్కోవాలనుకుంటే నిన్నటికంటే ఈరోజు ధర సుమారుగా 3,000 వరకు తగ్గింది. అంటే 2,780 రూపాయల వరకు తగ్గింది. కాబట్టి ఇది ఒక గుడ్ లక్కీ ఛాన్స్ అని చెప్పాలి. 1,54,660 రూపాయలుగా ఉంది ఈరోజు గోల్డ్ ధర. సో మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. రైట్ ప్రశాంత్, సో ఏంటి గోల్డ్ ధర? అటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో యుద్ధం జరుగుతోంది. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రతరం అవుతోంది. గల్ఫ్ కంట్రీస్పై అటాక్ జరుగుతున్నాయి. ఈ సిచ్యువేషన్లో అమెరికా ఇన్ఫ్లేషన్ డాటా రేట్ రావడంతో కొంత తగ్గుముఖం పట్టింది బంగారం ధర. సో 2,780 రూపాయలు తగ్గి 1,54,640 రూపాయల దగ్గర ఈరోజు కంటిన్యూ అవుతోంది. సో ఇది ఇంకా తగ్గే అవకాశం ఉందా? ఈ బంగారం తగ్గుదల పైన అటు బంగారాన్ని కొనుగోలు చేసేవారు లేదా ఈరోజు పండగ వేళ హైదరాబాద్ జ్యువెలరీ షాపులు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? బంగారం ప్రియులు ఏం చెప్తున్నారు? ఇప్పుడైతే అంతర్జాతీయ మార్కెట్లు కావచ్చు, అంతర్జాతీయంగా ఇటు యుద్ధ వాతావరణంలో ఈ గోల్డ్ సిల్వర్ రేట్ల పైన చాలా మార్పులు కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. సో గత నెలలో చూసుకుంటే ఇటు సిల్వర్ దాదాపు 4,15,000 అక్కడి నుంచి కొన్ని అక్కడి నుంచి మారిన తర్వాత ఇప్పటికి ఒక్కొక్క రోజు కనుక 20,000, 30,000 డౌన్ ఫాల్ అయితే కూడా సిల్వర్ వస్తుందని చెప్పుకోవాలి. ఇది ప్రస్తుతానికైతే 2,74,900 ప్రైస్ అయితే ఇప్పుడు సిల్వర్ ధర పరుగుతుందని చెప్పుకోవచ్చు. మరి గోల్డ్ గురించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే గోల్డ్ కూడా 1,65,000, 1,70,000 వరకు ఆ మార్క్ వరకు టచ్ అయిన గోల్డ్ కూడా ఈ అంతర్జాతీయ యుద్ధాల నేపథ్యంలో కూడా పెట్టే వాళ్ళంతా కూడా కొంచెం మేరకు వెనుకదల అవ్వడంతో అక్కడి నుంచి ఇప్పటికి రోజుకి ఒక 2,000, 3,000 ఈ ధర తగ్గుకుంటూ మాత్రమే ఇప్పటికి 1,54,640 రూపాయలు 24 క్యారెట్ల గోల్డ్ రేట్ అని చెప్పుకోవచ్చు. ఈ రోజు కూడా 2,780 రూపాయల వరకు గోల్డ్ రేట్ తగ్గిందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లలో కావచ్చు, ఇక మన లోకల్ మార్కెట్లో కావచ్చు, 3 మార్కెట్ల పైన బేసిక్ గా ఈ స్టాక్ మార్కెట్ కావచ్చు, ఇటు రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇటు గోల్డ్ సిల్వర్ పైన ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెట్టేవారు ఎక్కువ సంఖ్య దాదాపు ఎక్కువ అవుతోంది. సో ఈ నేపథ్యంలో ఒక దగ్గర కాకపోతే మరొక దగ్గర, అంటే ఇప్పుడు గోల్డ్ సిల్వర్ పైన పెట్టేవారు ఇంట్రెస్ట్ కనుక చూపించకపోతే ఆ డబ్బుల్నే ఇన్వెస్ట్మెంట్ రూపంలో మరొక గోల్డ్ సిల్వర్ మీద కాకుండా ఇటు ల్యాండ్స్ పైన కావచ్చు, స్టాక్ మార్కెట్ మీద పెట్టుకుంటూ కూడా వెళ్తున్నారు. సో ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ కూడా ఈ మధ్యన సెన్సాక్స్ ఎలా పడిపోతుందో చూస్తున్నాం.
సో ఆ సెన్సెక్స్ కూడా డౌన్ ఫాల్ అవటం, సో అంతా రియల్ ఎస్టేట్ మీదకు మరొకసారి మళ్ళుతూ కూడా వస్తున్న పరిస్థితులు ఇప్పుడు ప్రతి దగ్గర చోటు చేసుకుంటుందని చెప్పుకోవాలి. సో ముఖ్యంగా మనం రియల్ ఎస్టేట్ కి సంబంధించి వారు కావచ్చు, ఇది గోల్డ్ కి సంబంధించి, సిల్వర్ కి సంబంధించి ఎవరైతే అనలిస్ట్ ఉంటారో వారిని అడిగినప్పుడు కూడా చాలా విషయాలు అయితే చెప్పారు. సో ఇక్కడ బేసిక్ గా ఇక వాళ్ళు మొత్తం ఈ మెటల్స్ పైన ఆధారపడుతోంది. సో మెటల్స్ కొనడానికి మాత్రమే చాలా మంది ఆసక్తి చూపిస్తారని చెప్తున్నారు. సో ఇప్పటికైతే బంగారం, వెండి అనేది ఎక్కువగా కొనడాల పైన ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో పాటు ఇటు కంచు కావచ్చు, ఇత్తడి, రాగి, పాదరసం, రతండి, సీసం, ఉక్కు, తగరం, సత్తు ఇలాంటివన్నీ కూడా ఐటమ్స్ పైన పెట్టుకుంటూ కూడా వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ సోలార్ సిస్టమ్స్ కావచ్చు, సోలార్ డిస్ప్లేస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తీసుకురావడానికి వివిధ కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి కాబట్టి వాటిపైన కూడా ఇంట్రెస్ట్ చూపించి కూడా వెళ్తున్నారు. సో ఇక మరొకసారి గోల్డ్, సిల్వర్ గురించి కూడా మాట్లాడితే, సో ఇవి కూడా మరి రానున్న రోజుల్లో ఈ రేట్లు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా అనలిస్టులు అయితే ప్రస్తుతానికి వివరణ అయితే చెప్తున్నారు. మరి ఈ ఉగాది పూట ఇంత రేట్లు తగ్గడం కూడా ఆశాభావంతో చూపిస్తూ మరికొద్ది రోజుల్లో ఈ పండుగలు, పెళ్లిళ్ళ సీజన్లు మరి ఇంకా ఉన్నాయి కాబట్టి వాటిపైన కూడా ఇంట్రెస్ట్ చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. సో 1,57,000 పై చిలుకున్నటువంటి బంగారం ధర ఈరోజు 2,780 రూపాయలు తగ్గి 1,54,640 రూపాయలు కొనసాగుతోంది. ఇటు 22 క్యారెట్ల బంగారం ధర 1,41,750 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 2,74,900 రూపాయలు కొనసాగుతోంది. సో ప్రజెంట్ ఈ రోజు బంగారం ధరలు ఈ రకంగా కొనసాగుతున్నాయి. ఇది ఇంకా తగ్గే అవకాశం ఉంది అన్నట్టుగా అనలిస్టులు చెప్తున్నారు. సో మీలో ఎవరైనా కనుక బంగారాన్ని కొనుగోలు చేయాలంటే ఇది ఈ రోజు మాత్రం కొంత తగ్గుముఖం పట్టింది కాబట్టి కరెక్ట్ సరైన సమయం. ఇక రేపు మాపు ఎలా మారుతుంది, ఎటువంటి మార్పులు చేర్పులు ఉంటాయనేది ఇంటర్నేషనల్ మార్కెట్ డిసైడ్ చేస్తుంది కాబట్టి చూడాలి మరి ఏం జరుగుతుందో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.